ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. జనవాణి కార్యక్రమాన్ని ముగించుకొని ప్రజా ఫిర్యాదులు ఎలా తీసుకున్నారు ఏంటనేది ముందుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, ప్రజలు ఎలాంటి సమస్యలు ఎక్కువగా మీ దృష్టికి తీసుకొచ్చారు? మీకు జనవాణి అదేవిధంగా ఈరోజు అర్జీలు స్వీకరించిన కార్యక్రమం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? మెయిన్గా చూసుకుంటే రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, హాస్పిటల్ సమస్యలు, అదేవిధంగా నిరుద్యోగ సమస్య, ఇంకా చూసుకుంటే ఇళ్ల స్థలాల గొడవలు, ఏదో హాస్పిటలైజేషన్కి డబ్బులు, ట్రైసైకిల్స్, ఇలా చిన్న చిన్న కార్యక్రమాలు అంటే పార్టీ తరఫున మేమంతా మీట్ అయ్యాం. ఇంకా ఏదన్నా ఇవ్వాలన్నా కూడా ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళిద్దరికి ఉద్యోగాలు కూడా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు ఆశయంతో చేయించుకోవడం జరిగింది. ఇవాళ దాదాపు 42 కంప్లైంట్స్ వచ్చినా 42 కంప్లీట్ చేసాం. అనకాపల్లిలో ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన విషయంలో మాజీ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి నానా హంగామా చేసి బాధితులకు పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది. అదే మేము ఉంటే వెంటనే ఇమీడియట్గా సానుభూతి కింద ఇచ్చేసాం వాళ్ళని చెప్పేసి కొంత ప్రజల ఆలోచనల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా, ఆయన మీద ప్రధానంగా మీరేం కామెంట్ చేయదలుచుకున్నారు? ఆయనకి అప్పుడే డబ్బు చూసి 2 నెలలు అయిపోయింది, 2 నెలలు దాటిపోయింది. డబ్బు చూడకుండా నిద్రపోయిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రజల కోసం మాట్లాడుతూ ఉంటాయి. అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని ప్రజల కష్టాలు, ఆ రోజు ఎల్జీ పొలిమేర్స్లో జరిగిన ఇష్యూలో అది ఎవరిది, దాన్ని ఎలా ప్రకటించారు, దాంట్లో ఎంతమంది మీరు పరిహారం చెల్లించారు ముందు చెప్పాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా వెళ్ళడం జరిగింది. జన సైనికులు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి సహాయం చేయాలో ప్రతి మనిషికి ₹1 కోటి కుటుంబానికి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి. ఇంకెంతకంటే ఏ ముఖ్యమంత్రి అంటే ఏం చేస్తాడు? నువ్వు ఉంటే నిద్రావస్థలో ఉంటావు. ట్రైన్ యాక్సిడెంట్ అయితే హెలికాప్టర్లో సర్వీస్ చేసి ఎవరైనా చూసారా? జగన్మోహన్ రెడ్డి. అతను కూడా ఇప్పుడు ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాడంటే హాస్యాస్పదం కాబట్టి టైం వేస్ట్. అతను డబ్బు సంపాదన ధనార్జన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కాదు. ఆ ధనం అనేది కనపడక ఫ్లక్చువేషన్లో అప్పుడే రాష్ట్రపతి పాలన 5 సంవత్సరాలు నీ దుర్మార్గమైన పరిపాలన భరించిన రాష్ట్ర జనం ఇవాళ పండుగ చేసుకుంటూ ఉన్నారు ప్రతి చోట కూడా. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలతో ఉంది, ప్రజా సమస్యల మీద ఉంది. గడిచిన 5 సంవత్సరాల పల్లెళ్ళన్నీ కూడా ఎలా తయారైనంటే కనీసం సీట్లు కూడా తీయించుకోలేకుండా, రోడ్లు లైట్లు వేయకుండా, జీతాలు లేకుండా గడిపే సందర్భం మీకు తెలుసు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో దాదాపు 33,364 పంచాయతీలతో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి 4 సంవత్సరాల బడ్జెట్ తీసుకుని ఈ 4 సంవత్సరాల్లో ఏ అయితే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా మీట్ అయ్యే బాధ్యతను పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన అనుభవాన్ని రంగరించి ఈరోజు రాష్ట్రం సున్నాల్లో ఉన్నప్పుడు కూడా ఈరోజు 2 నెలల పాటు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉద్యోగస్తులు టైంకి జీతాలు ఇస్తూ ఉన్నాం. ఇవాళ మనం ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చామో, అన్నా క్యాంటీన్లు ఇచ్చాం, ఒకటిగా ఇవాళ ఒకటి చేసుకొస్తూ ఉన్నారు. 2 నెలల్లోనే మీరు భుజాలు అనుకోండి. 3 సంవత్సరాల పాటు మీరు రూపాయి ఇవ్వలేదు పెన్షన్దారులకి. 4వ సంవత్సరంలో మీరు ఏదో 3,000 చేసేసి 250 కలిపి 5వ సంవత్సరంలో 1 నెల ఇచ్చి మేము ఇచ్చేసామని చెప్పుకుంటే సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. ఆ సిగ్గులేని మనిషి గురించి మాట్లాడుకుంటూ అనవసరం. ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచి వదిలిపెట్టాడు కాబట్టి అటువంటి లూటీ జరిగింది రాష్ట్రంలో. దొంగలు పడ్డారు, వైసీపీ దొంగలు పడ్డారని నేను తెలియజేస్తాను. అంటే పంచాయతీ శాఖ బాధ్యతలు తీసుకున్నాక కళ్యాణ్ గారి ఆలోచన ధోరణి ఎలా ఉంది అంటే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడం కోసమే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాడు అని చెప్పేసి ఒక వర్గం నుంచి వస్తున్న వాదన. అంటే కళ్యాణ్ గారు ఎక్కువ దేని మీద ఫోకస్ చేస్తున్నారు? గ్రామాల అభివృద్ధి కోసమా, పార్టీ అభివృద్ధి కోసం? అంటే మీరేం చెప్పుకొస్తారు? పార్టీ అభివృద్ధి కోసం అయితే ఆయన ఆ రోజు 60 సీట్లు 70 సీట్లు అడిగేవాడు. ఇవాళ రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఒక్కడే మాత్రం మిగిలిపోయాడు. ఇవాళ కూటమి ఏర్పడింది, రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిందంటే దానికి కీలకమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ పార్టీ చాలా బలంగా ఉంది. పార్టీ గురించి ఆయన ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆయన ఆలోచించేది రాష్ట్రం గురించి, పల్లెటూర్ల గురించి, గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పూడ్చే విధంగా ఇవాళ ఆయన చేసిన చర్యలు చిన్నపిల్లలు కూడా అర్థమవుతున్నాయి. చదువులేని అజ్ఞానంలో లేకపోతే కులాభిమానం ఉన్న వాళ్ళు మాట్లాడుకునే మాటలని మనం దాన్ని ఎక్కువ డిస్కస్ చేసి జగన్మోహన్ రెడ్డిని మర్చిపోతారు కొన్నాళ్ళకి. ఎందుకంటే అతను మర్చిపోతాడని కేవలం జనంలో ఉండి ఏదో చెప్పాలని ఆడికి వచ్చావు. నువ్వేమి ఇచ్చావు వాళ్ళకి? ఎవరికన్నా రూపాయి ఇచ్చావు? నీ 5 సంవత్సరాల్లో నీ సొంత డబ్బులు ఏమైనా ఇచ్చావా? ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ ఎన్ని కోట్లు ఇచ్చారు చెప్పు నువ్వు? సర్పంచ్ నిధులనే మళ్ళించుకునే ప్రయత్నం చేశారు కదా, అన్నీ మళ్ళించారు. 15 ఆర్థిక సంఘం నిధులు మళ్ళించారు, SC/ST సప్లా నిధులు మళ్ళించారు, కాపు కార్పొరేషన్ ఇతర డబ్బులు ఇవ్వలేదు, బీసీ దానికి పెట్టిన కార్పొరేషన్ రూపాయి లేదు. ఏ కులానికి ఆ కులాన్ని ఎడగొట్టారు. బీసీ కార్పొరేషన్ ఒకటి ఉంటే దాన్ని 60 కులాలు చేశారు ఎవడో కలిసి ఉండకుండా.
ఇవాళ అన్ని దుర్మార్గం గమనించిన జనం అందరూ కూడా ఎలా బుద్ధి చెప్పారు మీరు చూశారు. అతను మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మాట్లాడే అర్హత లేదని కూడా నేను తెలియజేస్తాను. గ్రామ సభలు నిర్వహించిన తర్వాత ఎలా ఉంది సార్? అంటే పల్లెల్లో ఎలాంటి ఒక స్వతంత్రం వచ్చినట్టు ఉంది. ఇవాళ వరకు ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి మా సమస్య ఇదని చెప్పుకుంటా అవకాశం లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రతి వ్యక్తికి ప్రజల్లో ఉండండి, ప్రజలకు సేవ చేయండి, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి జన సైనికులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ ప్రజా సమస్యల మీద మాట్లాడాలి తప్ప ఎక్కడ కూడా ఎవరు గొప్ప అనేది మాట్లాడతా లేదని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఏంటి సార్, రాష్ట్ర వ్యాప్తంగా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటు మెగా ఫ్యాన్స్ మధ్య అల్లు ఫ్యాన్స్ మధ్య ఒక వారైతే నడుస్తుంది కదా, ఏంటి అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది నాకు తెలీదు. యాక్చువల్గా ఉన్నది మెగా ఫ్యాన్సే. మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఇడిపోయి పెట్టుకుంటే మేము చెప్పలేం. కానీ ఆ బ్రాంచ్లు అన్ని సామాన్య కంపెనీలాగా ఉన్నదే మెగా ఫ్యాన్స్, ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ, అంతే తప్ప అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు. ఆయన ఊహించుకున్నాడేమో ఉన్నారని, ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవాళ చిరంజీవి గారి అభిమానులు అంతా కూడా చిరంజీవి గారిని చూసుకుంటాను. మీలో పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ చూసుకున్నారు, రామ్ చరణ్ అభిమాని రామ్ చరణ్ చూసుకుంటున్నారు. అవన్నీ కాదు నేను పెద్ద పొడుగుని నాకు ఇష్టమైతే వస్తా, లేకపోతే మానే వెళ్ళిపో, ఎవడు కావాలన్నా నేను రమ్మని అడిగామా మేమేంటి, నువ్వు వస్తే ఏంటి రాకపోతే ఏంటి, 20 పెడితే 20 చోట్ల నెగ్గాం. ఇవాళ నువ్వు వెళ్ళిన చోటకు ఒక చోట కూడా ఓడిపోయింది. ఇంకా మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు నెగ్గేసలేదు, మళ్ళీ నువ్వు అందరం విమర్శించడం మంచిది కాదని నేను తెలియజేస్తాను.